ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనమందరం ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాం. అదే లెంట్ సీజన్, ఉపవాస కాలం. ఈ 40 రోజుల ప్రయాణం మనల్ని క్రీస్తు శిలువ త్యాగానికి, ఆయన పునరుత్థానానికి సిద్ధం చేస్తుంది. అసలు బూడిద అంటే ఏమిటి? బూడిద బుధవారం నాడు నుదిటిపై బూడిదను ధరించడం వెనుక 2 ముఖ్యమైన ఉద్దేశాలున్నాయి. మొదటిది వినమ్రత. దేవుని ముందు మనం ఎంత అల్పులమో బూడిద గుర్తు చేస్తుంది. నీవు మన్నై ఉన్నావు, తిరిగి మన్నైపోతావు. ఆదికాండము 3వ అధ్యాయము 19వ వచనము అనే సత్యాన్ని ఇది చాటి చెప్తుంది. రెండవది పశ్చాత్తాపం. పాత నిబంధన కాలం నుండి బూడిదను ధరించడం అనేది పాప ఒప్పుకోలుకు మరియు పశ్చాత్తాపానికి చిహ్నం. మనం ఎందుకు పాటిస్తాము? మొదటిగా ఆత్మ పరిశీలన. మన దైనందిన జీవితంలో దేవునికి దూరంగా వెళ్ళిపోయామా అని పరీక్షించుకోవడానికి. రెండవది ప్రార్థన మరియు ఉపవాసం. శారీరక కోరికలను తగ్గించుకొని ఆత్మ సంబంధమైన విషయాల మీద దృష్టి పెట్టడానికి. మూడవది ప్రేమ కార్యాలు. అవసరంలో ఉన్న వారికి సహాయం చేస్తూ క్రీస్తు చూపిన ప్రేమను పంచుకోవడానికి. మరి ముఖ్యమైన సందేశం ఏమిటనగా, బూడిద కేవలం మన నుదిటి మీద గుర్తు మాత్రమే కాదు, అది మన హృదయంలో కలగాల్సిన మార్పుకు పునాది. మన హృదయాలను తెరుచుకొని మన దేవుడైన యెహోవా వైపు తిరుగుదాం. ఆయన దయగలవాడు, కనికరము గలవాడు. ఈ 40 రోజులు కేవలం ఆహారం మానేయడం మాత్రమే కాదు, ద్వేషాన్ని మానేద్దాం, అసూయను విడనాడదాం, ప్రార్థనలో గడుపుదాం. ఈ పవిత్ర కాలం మనందరి జీవితాల్లో ఒక గొప్ప ఆధ్యాత్మిక మార్పును తీసుకురావాలని ఆశిద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.